హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనమైతే ఈరోజు వీడియోలో వంకాయ గుజ్జు కర్రీ తయారు చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. చపాతీతో అయినా, దోశతో అయినా, ముద్దతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంతో కూడా చాలా బాగుంటుంది. 250 గ్రామ్స్ వంకాయలతో నేను ఈ వంకాయ గుజ్జు తయారు చేస్తున్నానండి. ఈ వంకాయ గుజ్జు తయారు చేయడం కోసం ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ అయితే 2 ఉల్లిపాయలు కూడా తీసుకోవచ్చు, 3 టమాటాలు, ఒక పెద్ద వెల్లుల్లిగడ్డను తీసుకోవాలి. నేనైతే గ్రీన్ కలర్ వంకాయలతో తయారు చేస్తున్నానండి. మీరు వేరే ఏ కలర్ వంకాయతో అన్నా తయారు చేయొచ్చు. ఏ వంకాయతో చేసినా ఒకే టేస్ట్ వస్తుందండి. ముందుగా వంకాయలను, టమాటాలను ఒకసారి శుభ్రంగా కడగాలి. కడిగిన వంకాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా మొదలు కట్ చేసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలను సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని వంకాయలను కట్ చేసుకుని నీటిలో వేసుకోవాలి. నీటిలో వేయకపోతే వంకాయ వెంటనే కలర్ చేంజ్ అవుతుందండి. కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి నీటిలో వేసుకోవాలి. టమాటాను, ఎర్రగడ్డను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా తరిగి పక్కనుంచుకోవాలి. తెల్లగడ్డను పొట్టు తీసుకొని పక్కనుంచుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 2-3 పఫ్లో ఇంగువను వేసుకోవాలి. ఇంగువను వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంగువ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వదిలేయాలి. ఇంగువ కలర్ చేంజ్ అయిన తర్వాత నీటిలోంచి వంకాయలను తీసుకొని కడాయిలో వేసుకోవాలి. నీటిని వంపేసి వంకాయలు మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని వంకాయలు నూనెలోనే వేగేంత వరకు ఫ్లేమ్ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతో కలుపుతూ వంకాయలను వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలు వేగిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పక్కనుంచిన ఉల్లిపాయ తరుగు, ఆనియన్ తరుగు, తెల్లగడ్డను వేసుకొని 1 టీ స్పూన్ పసుపు వేసి టమాటా పూర్తిగా మగ్గేంత వరకు మూతతో క్లోజ్ చేసి మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. అడుగంటకుండా ఉంటుంది మధ్య మధ్యలో గరిటెతో కలపడం వల్ల. వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా పూర్తిగా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని దించి పక్క నుంచి పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన వంకాయ మిశ్రమాన్ని మిక్సర్ జార్లోకి తీసుకొని పల్స్లో 2-3 సార్లు పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. ఈ కర్రీకి నూనె ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. మీరు ఎక్కువ నూనె వద్దనుకుంటే నూనెను తగ్గించి కూడా వేసుకోవచ్చు. నూనె బాగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ మెంతులను వేసుకొని ఎర్రగా వేగేంత వరకు వదిలేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎర్రగా వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని పప్పులు బాగా వేగేంత వరకు ఫ్లేమ్ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పప్పులను వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పోపు దినుసులు పూర్తిగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వంకాయ మిశ్రమాన్ని వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. కారాన్ని మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం కలిసే విధంగా గరిటెతో కలుపుకోవాలి. పచ్చడిలో
ఉప్పు కాస్త తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందండి, కాబట్టి నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మీరు చూసుకొని ఉప్పును యాడ్ చేసుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ముందుగా నానబెట్టుకొని రసం తీసుకుని వేసుకోవాలి. చింతపండు వేయడం వల్ల వంకాయ గుజ్జుకు మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి. చింతపండు రసం వంకాయ గుజ్జులో కలిసే విధంగా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. మీరు కావాలంటే చివరగా కొత్తిమీర తరుగు కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయడం లేదు. వంకాయ గుజ్జు కర్రీ అయితే బాగా ఉడికిపోయిందండి. ఈ కర్రీ చపాతీతో కానీ, దోశతో కానీ, రైస్తో కానీ, ముద్దతో కానీ దేంతో అయినా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ టేస్ట్ మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.